श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మీయ వందనం. అసలు ఎందుకు యోగీశ్వరులు ఉద్భవించాలి, వారి యొక్క కర్తవ్యం ఏమిటి, ఎప్పుడు వాళ్ళు ఆవిర్భవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఇత్యాది విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు కదా, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలాగే ఇంకా కూడా ధర్మానికి హాని కలిగినప్పుడు ఆయన ఉద్భవించాల్సినటువంటి ఇది వస్తుంది. అలాగే మత సామరస్యాలతో అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఇదిలో వాస్తవాన్ని నిజంగా ఎంతోమంది త్యాగధనుల యొక్క ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నామని చెప్పుకోవాలి. అలాంటి దాన్ని మత సామరస్యాలు కాదురానైనా అందరూ మానవులుగా వచ్చిన వారు, అందరిలో ఉండే దైవం ఒక్కటే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అవతారాలతో, ఒక్కొక్క రూపురేఖలతో, ఇప్పుడు మనుషులంతా మనం ఒకటే అన్నాం. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, కలకత్తా ఇట్లా తీసుకుంటే ఆయా ప్రాంతాలను బట్టి వారు వేషధారణ ఉంటుంది, కానీ మానవులు అంతా ఒకటే కదా. అలాగే భగవంతుడిలో ఉన్నటువంటి చైతన్యం అంతా ఒక్కటే. ఆయా సమయాలకు బట్టి వారి యొక్క అవతార కార్యాలు చేస్తూ అప్పుడు ఉన్నటువంటి అధర్మ మార్గం అధర్మం ఏదైతే ఉందో, అవినీతి ఏదైతే ఉందో వాటి నిర్మూలన కోసం వారు ఉద్భవిస్తారు. అందుకోసమని ఈయన ఫలానా మతానికో సంబంధించిన వాడని కాకుండా సాయినాథుడు అయోనిజుడై ప్రత్యక్షంగా సంభవించినటువంటి అంశం అన్నమాట యోగేశ్వరు ఆ మత సామరస్యాల కోసం. కాబట్టి ఎలాంటి సమయాలు ఇంకా అన్నాడు, ద్విజులు వారి పాటించవలసినటువంటి సంధ్యా సమయాలను వాటన్నిటినీ ఎప్పుడు చూసిన మత కలహాలతో జనాలు కొట్టుకుంటున్నప్పుడు, ఒకరి మతాన్ని ఒకరు కించపరుచుకుంటున్నప్పుడు, ఇలాంటప్పుడు ఆయన ఉద్భవించి శిష్టులను రక్షిస్తాడు, దుష్టులను సంహరిస్తాడు. అందుకోసం భగవంతుడు ఉద్భవిస్తాడు. ఆయన చెప్పాడు కదా, కలికాలం అనంతరం ఖచ్చితంగా మరలా ఈ కలికాలంలో ప్రస్తుత జరిగే సంఘటన బట్టి భగవంతుని యొక్క అవతారం మళ్ళీ ఉద్భవించాల్సినటువంటి ఆవశ్యకత ఉందేమో అనిపిస్తుంది. ఎందుకు మనమంతా ఒక్కటే అనుకుంటూ ఉన్న మనము మన తల్లిని మనం పొగుడుకోవాలి. మన తల్లిని మనం అవతల వారి చేత విమర్శించేలాగా మన ప్రవర్తనలో ఉండకూడదు. మన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని, గొప్ప ఇదిని మనం తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే, అందుకోసమని ఆ మహాత్ములు యోగీశ్వరుల కర్తవ్యం అనేది అందుకోసం అన్నమాట. బాధ్యత వేరు, కర్తవ్యం వేరు. అట్లాగే ఇంకా అలా ఎంతోమంది ఎన్నో చోట్ల అటువంటి మహాత్ములు ఉద్భవించారు ధర్మ సంస్థాపన కొరకు. అలా వెలిసినటువంటి మహాపురుషుడే షిరిడి అనేటువంటి కుగ్రామంలో వెలిసినటువంటి సాయినాథుడు. ఆయన శిలది అంటేనే పవిత్రమైనది. అటువంటి ఆ కుగ్రామంలో ఈ యొక్క విరాట్ స్వరూపుడు సంభవించాడు. మనకి దక్షిణాము చూడండి, మర్రి విత్తనం చాలా చిన్నది, కానీ ఆ మర్రి చెట్టు యొక్క విస్తరణ ఎంత ప్రబలంగా ఉంటుందో కదా. అలాగే ఆ చిన్న కుగ్రామం ఈరోజు ప్రపంచపు పుటల్లో ఒక ఇదిని తీసుకుంది అంటే, అక్కడ షిరిడి అనేది వంటిది ఒక దేహంగా భావిస్తే, అక్కడ ఉన్నటువంటి ఆ సాయినాథుని ఒక ఆత్మగా మనం దర్శించినట్లయితే, మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం చేతనే ఈ దేహానికి గుర్తింపు ఉంటుంది. కానీ ఆత్మ ప్రకాశం లేనప్పుడు ఏమీ ఉండదు. ఆత్మ అందరిలోనే ఉంది, కానీ దాన్ని ప్రకాశింపజేసుకోవాలి, దాన్ని గుర్తించి ఎరగాలి. ఇలా ఉన్నప్పుడే ఇదవుతుంది. అలా గోదావరి కోపర్గాం తాలూకాలో ఉన్నటువంటి ఆ షిరిడీలో విరాట్ పురుషుడు ఉద్భవించి ఎంతోమందిని మోక్ష మార్గం వైపుకు నడిపిస్తూనే ఉన్నాడు. దీనుల పాలిట దీనబాంధవాని భగవంతుని అంటాం కదా. అలా దీనులను వాళ్ళలో ఉన్నటువంటి దీనత్వాన్ని పోగొట్టి ఒక దుర్మార్గులుగా ఉన్న వారిని సన్మార్గులుగా మార్చినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సంఘటనలు ఎంతోమంది భక్తుల్లో కూడా ఉన్నాయి. అంటే
భయరహితమైనటువంటి జీవితాన్ని, అంటే శాశ్వతాలని అశాశ్వతాల మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని తెలియజేసి భగవత్ తత్వంలో ఎలా నిలవగలగాలి, మన యొక్క ఏం ఆచరిస్తే మానవుడు శాంతంగా ఉంటాడు ఇత్యాది విషయాలన్నింటినీ మనకి తెలియజేస్తూ వచ్చాడనమాట. గురుతత్వానికి ఆదిపురుషుడైనటువంటి ఆ దక్షిణామూర్తి పరంపరలో తర్వాత దత్తాత్రేయుని తీసుకొని తనను తాను దత్తం చేసుకున్నటువంటి ఆ భగవంతుని యొక్క అవతారాల్లో ఇది వస్తూ ఉన్నటువంటి ఆ సాయినాథుడు ఇలా మనకి అక్కడ వెలసి ఎంతోమందిని పంజాబ్, కలకత్తా, గుజరాత్ అప్పట్లోనే అసలు ఇటీవల మేము ధర్మస్థలవి వెళ్తే ఎన్ని షిరిడి సాయి మందిరాలు, అసలు ఆ బస్సులో ఎక్కిన వాళ్ళు కూడా బాబా గురించి చెప్తూ ఉంటే అంత ఆనందం వేసిందన్నమాట. ఇక్కడ కూడా తండ్రి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారా. అలా ఆయా భక్తుల అనుభవాలను బట్టి వారిని ఆరాధిస్తూ ఉంటారు, ఆరాధించుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి యోగీశ్వరుల కర్తవ్యం ఒక చెడు మార్గంలో వెళ్తున్నటువంటి వాడిని సన్మార్గంలో పెడుతూ ఉంటారు. ఇక గురువు అనేవాడు శిక్షణ ఇస్తాడు కానీ శిక్షించడు. అన్ని అవతారాల్లో సంహరించుకుంటూ వచ్చేసాడు. దుష్టులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంహరించుకుంటూ వచ్చాడు. కలికాలంకి వచ్చేటప్పటికీ ఒకళ్ళలోని ఆ దుష్టత్వం ఉంది, ఆ యొక్క సహజ సిద్ధమైనటువంటి దయ రెండూ ఉన్నాయి. ఆ దయను పెంచుతూ ఈ దుష్టత్వాన్ని ఖండిస్తూ ఉండేలా విరాట్ స్వరూపుడైనటువంటి గురు మార్గంలో ఆ భగవతత్వంతో అందరిని నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి సాయం. ఇక్కడ మన తిరుమల తిరుపతి క్షేత్రం, భద్రాచలం, రామయ్య ఇది ఎప్పటి చరిత్ర. భద్రాచలంకి వచ్చి ఆ భద్రగిరి కొండ మీద ఇదయ్యాడు, రామదాసు కట్టించాడు, చేశాడు అంటే వారి అవతారాన్ని ఎప్పుడైనా ప్రకటింపజేసుకోగలరు, ఎప్పటికైనా లయం చేసుకోగలరు. ఆ సమస్త శక్తి వారికే ఉంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది ఈ యోగీశ్వరుల కర్తవ్యం. ఇలా చక్కగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సమస్త విశ్వగురు మండలికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్.